హాయ్ అండి అందరికీ. ఇంతవరకు మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలా, ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది నేర్చుకున్నాం. కొత్త వారి కోసం కదా. ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేయాలని కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేను వేసిన లైన్ ఏంటంటే అది క్రాస్ ఉన్న హెచ్చు తగ్గులుంటే కట్ చేయడానికి వేసా. తర్వాత అది ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి, అది తీసేయాలి ఎమ్మటే కట్ చేసుకొని. ఆ పావు ఇంచ్ అనేదేమో మలిచి కుట్టడానికి, ఈ ఇంచ్ అనేదేమో మనం హెమ్మింగ్ కోసం ఉంచాను నేను. చూడండి ఇప్పుడు మనం ఖర్చు కుంచేసాం, హెమ్మింగ్ కుంచేసాం. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కోసం అంటే ఒరిజినల్ కొలత ఉంటుంది కదా బ్లౌజ్కి, అది నాకు 6 వచ్చింది. 6 కాడ లైన్ వేసా. అప్పుడు మనం బారుగా ఒక లైన్ వేసుకోవాలి, అది మనకు గుర్తుగా ఉండటానికి, ప్లస్ నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. పైన ఒకటే పెట్టదు, లైన్కి ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చంక ఆర్మ్ లూజ్ని బట్టి మనం 3.5 పెట్టుకున్నాను నేను ఆ బ్లౌజ్కి. నాకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చేసిందంటే 7 మీద 8 లైన్స్ వచ్చింది నాకు. అదే లైన్స్ కాడ నేను 7 మీద 8 లైన్స్ కాడ నేను ఒక లైన్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లో కటింగ్ తీయడానికైనా, ఆర్మ్ చంక డౌన్ తీయడానికైనా మనకు ఎట్లా వేయాలి అంటే, ఇప్పుడు కరువు తీయాలి కదా, మన కరువు ఎట్లా తీసుకోవాలంటే గుర్తు కోసం మిడిల్లో ఒక లైన్ వేసుకొని ఆ లైన్ కానుంచి చూడండి మనకు ఎంత వచ్చింది, 7 మీద 8 వచ్చింది కదా, ఆ నుంచి మిడిల్లో చేసుకుని బార్ లైన్ వేసుకున్న ఆ మూల నుండి, అంటే కొసలు అటువైపు ఉంటాయి కదా, మనకేలు కాకుండా అటు సైడ్ నుండే మూలకి నేను 1.25 ఇంచులు తీసుకుంటున్నా. అది పర్సన్ని బట్టి మనకు వస్తుంది. ఈ బ్లౌజ్కి అయితే 1.25 ఇంచులు నేను చంక డౌన్ తీసుకుంటున్నాను, నేను అక్కడ డౌన్ చేస్తున్నా. ఇప్పుడు నేను వేసిన కొలతల ప్రకారం కరువు స్కేల్కి వస్తుందో రాట్లా చూడండి. ఈజీగా పర్ఫెక్ట్గా కరువు స్కేల్కి వచ్చింది చూడండి. ఏమన్నా జరపకోకుండా ఏం లేకోకుండా ఈజీగా వచ్చింది చూడండి, ఎంత ఈజీగా వచ్చింది అసలు మనకి. అది మీకు ఇది ఉంటే ఈజీగా అయింది వర్క్. ఇది లేకోకుంటే మీరు, నేను ఫస్ట్ చెప్పిన కొలత లెక్క కూడా ఎలా కట్ చేయాలని మీకు చూపిద్దామని నేను చెప్పా. అలా ట్రై చేయండి. అది లేదక్క మాకు ఇది ఉంటే ఈజీగా అయిపోతుంది, కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి అంటే ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. నేర్చుకునేదాకానే కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఏదైనా, తర్వాత మనకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉండాలి మనకు. చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్న పని ఎప్పుడు వదులుకోలేము. ఇది చూడండి, ఇప్పుడు నేను అక్కడ లైన్ వేసా, స్ట్రైట్గా వేసి క్రాస్ తీసా, ఎందుకంటే అది హెమ్మింగ్ కోసం మలిచే పట్టి కాబట్టి ఆడ మనకు క్రాస్ అవసరం లేదు. ఇక్కడ మన క్రాస్ 6 కింద ఉన్నది మనకు లూజు, ఆ లూజుని బట్టి ఇప్పుడు అంతా అయిపోయింది. మరి లో కటింగ్ తీయాలి కదా మనం. ఇప్పుడు లో కటింగ్ ఎక్కడ తీయాలంటే, నేను పెట్టిన ఫస్ట్ లైన్ ఉందా అది మిడిల్లోకి రావాలి మనకి. చూడండి ఇప్పుడు కరువు స్కేల్ తోటే నేను తీస్తున్నా. ఇది చూడండి ఈజీగా మనకు ఏ ఇబ్బంది లేకుండా ఇలా తీసుకోవచ్చు. లేదు మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అక్కంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి 1 ఇంచ్ వదిలిపెట్టి లైన్గా క్రాస్ చేసుకుంటూ వచ్చి ఈ లైన్ కాడకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు తీయాలి. అప్పుడు మనకు అదే హ్యాండ్ అండ్ లో కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి ఎప్పుడైనా మనకు ఎలా రావాలంటే ఐబ్రో షేప్లో రావాలి, అప్పుడు అది పర్ఫెక్ట్గా నీట్గా ఉన్నట్టు ఉంటుంది మనకు. చూడండి చాలా మంచిగా వచ్చింది మనకు. ఇప్పుడు ఇంక ఇదంతా అయిపోయింది కదా మనకు. ఇంకా సేఫ్ బెల్ట్ అవన్నీ కూడా తీసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఆర్మ్ లూజ్ మనం చంక కొలతలు చూపిస్తున్నా చూడండి మీకు. 7 మీద 8 పాయింట్స్ వచ్చింది కదా, నేను కింద చంక డౌన్ 6 పెట్టా కదా, పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్కును ప్లస్ హ్యాండ్కి. మీకు అప్పుడు ముడతలు కూడా రాదు ఇక ఇట్లా కట్ చేయటం వల్ల. ఇప్పుడు ఇంకా మనం సేఫ్ బెల్ట్ తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ కూడా మీరు పక్కాగా ఇదే కొలతలు అన్నట్టు ఉండదు, ఒక్కొక్క పర్సన్ బట్టి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమందికి ఏమో పెద్ద బెల్ట్ వేయాల్సి వస్తుంది, కొంతమందికి చిన్న బెల్ట్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్కి మాత్రం మనం కింద ఈ కస్టమర్కి మనం స్టార్టింగ్లో 2.5 పెట్టా చూడండి. అక్కడ 2.5 పెట్టి మిడిల్లోకి వచ్చేసరికి నేను 2నే తీసుకున్నా, 1/2 ఇంచెస్ తగ్గించి. ఇక్కడికి వచ్చేసరికి 2 మీద 1/2 అంటే ఒక 2 లైన్స్ ఎక్కువ పెడుతున్నా. అలా పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ షేప్ పర్ఫెక్ట్ కూర్చున్నట్టు ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది బ్రెస్ట్ అట్లా కూర్చొని. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంకొకసారి ఇంకొక టైప్లో చెప్పమని నేను చెప్తా. ఇప్పుడు మనం సింగిల్గా అన్ని కట్ చేయడం అయిపోయింది. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అక్క అంటారు కదా, అది కూడా ఈ వీడియోలోనే చెప్పుదామని నేను స్టార్ట్ చేస్తా. ఇప్పుడు లైనింగ్ అది ఫ్యాబ్రిక్ కాటన్, దీని డిజైన్ సేమ్ ఉంది కాబట్టి నేను ఇలా వేసా. ఫోల్డ్ నాకేలు ఉంది, చివర్లో వచ్చేసి 2 అటు ఆపోజిట్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ పెడుతున్నా. ఎట్ సైడ్ నా సైడ్ పెట్టుకొని నేను ఇప్పుడు రౌండ్ నా సైడ్ ఉండి అటు చివరికి సంక పెట్టా. సేమ్ అక్కడే నేను ఫ్రంట్ పార్ట్ పెట్టా చూడండి. ఫ్రంట్ ఎట్లా పెట్టాలి, ఆ చివరికి 2 కొసలు పోయేటట్టు పెట్టుకొని ఫ్రంట్ ఉక్సులు పట్టి వేపితే మన ఈ బ్యాక్ పార్ట్ సంక కాడికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అది. హ్యాండ్ ఏమో ఆ చివరికి పెట్టా చూడండి. ఇంకా ఇప్పుడు ఇది మీటర్ పీస్ కాబట్టి మనకు తక్కువ సైజు వాళ్ళది కాబట్టి మనకు క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ మంచిగా సరిపోనుంది. అన్నీ ఇట్లా వస్తాయని అనలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ పెద్ద ముక్కల మీద ట్రై చేసుకోండి. మీకు చికాకు రాకోకుండా విసుగు రాకోకుండా ఉంటుంది. అదే చిన్న చిన్న ముక్కలతో నేర్చుకున్నారు అనుకోండి మీరు, అది చాలా
చాలా చికాకుతో ఉంటుంది కాబట్టి నేర్చుకోవడం కష్టం అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది. మెయిన్ మీకు ఎంత కష్టమైన పడవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఇంట్రెస్ట్ పోగొట్టుకోవద్దు. మనం ఇలా కట్ చేసుకోండి. ఇంకా సేమ్ అంతే. ఇంకా ఇవి ఒక పావించు ఖర్చు వదిలిపెట్టుకుని కట్ చేసుకోండి. కొంతమంది అయితే ఎక్కువ ఖర్చు కూడా వదిలిపెడతారు, మీ ఇష్టం అది. కానీ మనకి ఇది కాటన్ కాబట్టి నాకు ఏ పీస్ లేవదు కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఎంత లైనింగ్ ఎంత ఉందో సేమ్ అంతే కట్ చేసుకుంటున్నా. మీరైతే ఒక పావించి ఎక్కువ పెట్టి వదిలేసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా ముడతలు రాకుండా చాలా నీట్గా కట్ చేసుకోండి. స్టార్టింగ్ కాబట్టి ఎంత స్లోగా అయినా పర్లేదు, నిదానంగానే కట్ చేసుకోండి. ఇంకా అయిపోయింది కదా. మనకు కూడా సేఫ్ బెల్ట్లు అవి తీయలేదు, చేతులు తీసాక సేఫ్ బెల్ట్లు ఎక్కడ తీస్తానో. సేఫ్ బెల్ట్ కూడా కొంతమంది మలిచి కుట్టాలి అలా ఇలా అనే కాకోకుండా సేమ్ రెండు ఒకేసారి వచ్చేటట్టు, ఇంకా మనకి ఎక్కడ కుట్టేయకుండా మీరు కొత్తగా కదా కుట్టేది ఈజీగా ఉండేటట్టు కూడా మీకు అది కూడా చెప్తా. ఇప్పుడు చూడండి, నేను సేఫ్ బెల్ట్లు తీస్తా. ఇంకా మనం ఇంతకుముందు తీసాం కదా సేఫ్ బెల్ట్, ఆల్రెడీ అది 2 ఫోల్డ్లో తీసా. ఇప్పుడు ఇది కూడా కొంతమంది మందం అంటారు, కొంతమంది మందం వద్దంటారు. ఈ మందం కావాలన్న వాళ్ళకేమో లోపల లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కదా మనకు, 2 ఫోల్డ్, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్ 4, ఇంకా మంచి స్టిప్గా ఉంటుంది వాళ్ళకి. లేదు మాకు ఒత్తుకున్నట్టు బిరుసుకుపోయినట్టు ఉంటుంది అనుకున్న వాళ్ళకైతే లోపల లైనింగ్ 1 ఫోల్డ్ వేసైనా ఇది 2 ఫోల్డ్ వేసిన కొట్టొచ్చు, లేకుంటే లైనింగే 2 ఫోల్డ్ వేసి ఇది 1 ఫోల్డ్ వేయచ్చు. నెక్ నేను కట్ చేసేటప్పుడు తీస్తాను, నేను అది కుట్టేటప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు ఎలా కుట్టాలి ఏంటి అనే విషయాలు. ఎలాంటి పట్టీలు వేసుకోవాలో, మెడకు 2 రకాల పట్టీ వేసుకోవచ్చు, సన్నది వేసుకోవచ్చు లేకుంటే పెద్దది వేసుకోవచ్చు, అలాంటి పట్టీలు కూడా వేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్కి అయితే పెద్ద పట్టేసి కుడదాం అనుకుంటున్నా. అన్ని కటింగ్లు స్టిచ్చింగ్లు కూడా నీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ ఎలాంటివి కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకోసం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.